కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? యాదాద్రి బోర్డు సాక్షిగా రాజగోపాల్ రెడ్డిని రేవంత్ అవమానించారా? పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్లకి స్థానం లేదా? కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త వాళ్ళదే పై చేయవుతోందా? రేవంత్ నడుపుతున్న వన్ మ్యాన్ షోతో నేతలు రగిలిపోతున్నారా? ముక్కుసూటి మనిషి కోమటిరెడ్డి వేసే ప్రశ్నలు రేవంత్ కు నచ్చడం లేదా? జీవన్ రెడ్డి మాదిరిగానే కోమటిరెడ్డిని కూడా పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? నిన్న సీఎం సభ, నేడు యాదాద్రి బోర్డు, ఇలా కోమటిరెడ్డికి ఎంతకాలం అవమానం? యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఇదొక సాదాసీదా విషయం కాదు. ఇది ఆ ప్రాంత రాజకీయాల్లో ఒక సింబల్. కానీ ఆ జిల్లాలోనే ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలియకుండానే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు జరిగిందట. ఇప్పుడు ఆయన ఒక ఛానల్తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పుడు ఆ జిల్లాలో జరిగే కీలక నిర్ణయాల్లో తనను కనీసం సంప్రదించకపోవడం అంటే ఇది చిన్న చూపు కాదా? నాకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆవేదన చెందుతున్నారంటే అసలు పవర్ సెంటర్ ఎక్కడుందో గమనించండి. ఒక ఎమ్మెల్యేను, అది సీనియర్ నేతను పక్కన పెట్టడం అంటే ఇది వన్ మ్యాన్ షో కాదా అని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి షోలు ఎక్కువయ్యాయని ఆయన సూటిగా విమర్శించారు. ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తుంటే ప్రజలకిచ్చిన హామీల కంటే పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రూపంలో బయటకు వచ్చింది. కోమటిరెడ్డి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. కనీసం ఒక మెంబర్ను సూచించే అవకాశం కూడా ఇవ్వకపోతే ఇక పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్టు అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు కాంగ్రెస్ కేడర్ను అయోమయంలోకి నెడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి అడగటంలో న్యాయం ఉంది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒరిజినల్ వర్సెస్ ఇంపోర్టెడ్ గురించి. రాజగోపాల్ రెడ్డి ఎంతో బాధపడుతూ అడిగిన మాట ఇదే. ఒరిజినల్ కాంగ్రెస్ లు ఎక్కడున్నారని పక్కన పార్టీల నుంచి వచ్చిన వారు, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ను తిట్టిన వారు ఇప్పుడు అంతా చక్రం తిప్పుతుంటే దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలు అనాథలవుతున్నారని, తెలంగాణ కోసం పోరాడిన వారు కనుమరుగవుతుంటే పార్టీ హైకమాండ్ ఏం చేస్తోందని కోమటిరెడ్డి ఆవేదన చెందారు. రాజగోపాల్ రెడ్డి విమర్శలు కేవలం బోర్డు సభ్యులకే పరిమితం కాలేదు. రేవంత్ రెడ్డిపై గతంలోనూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్, చీటర్ అని ఆయన సంబోధించిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఓటుకు నోటు కేసు డబ్బుతో పీసీసీ పదవి కొనుగోలు వంటి తీవ్రమైన ఆరోపణలను ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఒరిజినల్ కాంగ్రెసీలను పక్కన పెట్టి కొత్త వాళ్లకు పట్టం కడుతున్నారని ఆయన బాధపడటంలో అర్థం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిగా కోమటిరెడ్డికి పేరుంది. అందుకే ఆయన మాటల్లో వాస్తవం ఉంది కాబట్టి పార్టీ కూడా ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉందని తెలుస్తుంది. అందరూ మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఎప్పుడో చెప్పిన బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు, దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. ఈయన దగ్గరే మనం ఎక్కడ పనిచేస్తాం? ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పనిచేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తం. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక మంత్రి పదవేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, అది నెరవేరలేదని ఆయన ఆవేదన చెందుతున్నారట. మునుగోడులో అభివృద్ధి పడకేసిందని, నిధులు లేవని, ఇక రాజీనామానే అసలైన ఆయుధమని అనుచరుల దగ్గర రాజగోపాల్ రెడ్డి పలుసార్లు అన్నారు. ఇక ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా రేవంత్ పై రగిలిపోతున్నారు. ఇటీవల సొంత పార్టీ నేతలే సీఎం సభను అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తే ముందస్తుగా అరెస్టు చేయడంతో కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ మూవ్ ఏంటి? పార్టీలో ఉంటూనే రేవంత్ రెడ్డిపై యుద్ధం కొనసాగిస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టిస్తారా? రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడలు ఇలాగే ఉంటే పార్టీని వీడేందుకు కూడా వెనకాడనని తన అనుచరులతో రాజగోపాల్ ఇటీవల అన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి రాజగోపాల్ రాజీ పడతారా లేక రాజీనామా చేస్తారా అనేది.